సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం. రేపు ఎన్డీఏ మీటింగ్ కి హాజరవుతున్న ఎంపీలు. దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత. టీడీపీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని జగన్ ట్వీట్. ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్స్. విశాఖలో ఏర్పాటు చేసిన అడుసుమిల్లి సురేంద్ర హోర్డింగ్స్ పై చంద్రబాబు, లోకేష్, పవన్ ఫోటోలు. జగన్ నివాసానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. సమావేశానికి హాజరైన సజ్జల, పెద్దిరెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ఓటమి, పరిణామాలపై చర్చ. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధికి కృషి చేశాం. కొత్త ప్రభుత్వం కొనసాగించాలి. ప్రజలకు అండగా ఉంటామన్న బొత్స. ప్రత్యేక హోదా ఇప్పుడే సాధించండి, ఇదే సరైన సమయం. కొత్త ప్రభుత్వానికి జేడీ లక్ష్మీనారాయణ సూచన. ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు. రెండు వర్గాలుగా చీలిపోయిన నేతలు. షర్మిల వల్లే నష్టం జరిగిందని ఆరోపణ. బీజేపీని ప్రజలు విశ్వసించారు. సీఎం, మాజీ సీఎం జిల్లాల్లోనూ గెలుపొందాం. మరింత బలమైన శక్తిగా ఎదుగుతామన్న కిషన్ రెడ్డి. బయట పార్టీ నేతలు టీడీపీలోకి రాకుండా చూస్తాం. ఈ 5 ఏళ్లు ఎవరి ఇబ్బంది పెట్టారో చిట్టా ఉంది. అచ్చెన్నాయుడు కామెంట్. టీడీపీ కార్యకర్తలపై చేయేసిన వారి లెక్క తేలుస్తాం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వార్నింగ్. కుప్పంలో మొదలైన రివెంజ్ పాలిటిక్స్. రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం. నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి విమర్శలు. రోజా ఓటమితో 10 ఏళ్ల పీడ విరగడైందని కామెంట్. విధ్వంసం మన విధానం కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. కూటమి నేతలు, కార్యకర్తలకు కన్నా పిలుపు. నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల సమావేశం. హాజరైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. తిరుపతి జిల్లా వాగువేడులో ఉద్రిక్తత. వాలంటీర్ మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై టీడీపీ దాడులు. వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించిన పోలీసులు. తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భద్రత. డాక్యుమెంట్లు మాయం కాకుండా ముందస్తు చర్యలు. కీలక పత్రం ధ్వంసం చేసే అవకాశం ఉందని టీడీపీ ఫిర్యాదు. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇలాంటి తీర్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామన్న అమర్నాథ్. రేవంత్ ను కలుస్తున్న కాంగ్రెస్ ఎంపీలు. సీఎం ఇంటికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అభినందించిన ముఖ్యమంత్రి. చంద్రవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ లో ఈడీ సోదాలు. ఎస్బీఐ నుంచి 165 కోట్ల రుణం చెల్లించకపోవడంతో హైదరాబాద్, ఒంగోలులో తనిఖీలు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయండి. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయండి. హైదరాబాద్ లో నాంపల్లిలో ఏఐవైఎఫ్ ఆందోళన. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.